అమ్మా నాన్నల పెళ్లి రోజు సందర్భంగా నిరాశ్రయులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా కూతురు కుమారుడు అమూల్యమణి తేజలు ప్యాకెట్ మనీ అందించారు. జనగామ కామాక్షి దేవాలయం ప్రధాన అర్చకులు ఏలేశ్వరం వీరాచార్యులు స్రవంతి దంపతుల 20వ వివాహ వేడుక సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ నిర్వహణలో ముందుగా కేక్ కట్ చేసి ప్రగతి నిరాశ్రయుల ఆశ్రమంలోని నిరాశ్రయులకు ప్యాకెట్ మనీ అందజేశారు. అలాగే నిరాశ్రయులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ మంత్రోచ్చరణలతో ఎందరికో ఆశీర్వాదాలు అందించిన వేద బ్రాహ్మణులు వీరాచారి స్రవంతి దంపతులు పెళ్లి రోజు సందర్భంగా మంచి సేవా గుణంతో ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. పుణ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్యోన్యమైనటువంటి దంపతుల వివాహ వేడుక ఈరోజు. మరి వాళ్ళిద్దరూ సాధారణంగా ఆచార్యులు వీరాచార్యులు గారు సాధారణంగా ఎట్లుంటుందంటే వాళ్ళ భక్తులు కానీ చాలామంది వివాహ వేడుక జరపడం అనేది రివాజ్. కానీ ఈ దంపతులకు ఒక మంచి ఆలోచన రావడం జరిగింది. చాలా గొప్ప ఆలోచన ఏంటంటే ఎవరైతే నిస్సాయిలు ఉంటారో ఆ నిస్సాయిలకు అపాన్నాస్తం అందించాలి, ఒక పూట కడుపు నింపాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే మా యొక్క దాంపత్య జీవితానికి మా కుటుంబానికి ఒక మేలు జరగాలనేటువంటి సంకల్పంతో ఆ దంపతులు చేసినటువంటి ఆలోచన చాలా మహత్తరమైంది, గొప్పది. మరి వాళ్ళు ఆ భక్తులకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శం, స్ఫూర్తిదాయకం. మరి తప్పకుండా దేవుని దీవెనలతోని ముందుకు అడుగువేస్తున్నటువంటి దంపతులు రానున్న రోజుల్లో నిండు నూరేళ్లు గొప్పగా ఈ దాంపత్య జీవితాన్ని ముందుకు సాగించాలని మా జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన వారికి మేము అభినందన శుభాకాంక్షలు వేస్తూ రోజు మా యొక్క 20 సంవత్సరాల వసంతాల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి జ్యోతి గాంధీ ఫౌండేషన్ మరి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో మనం బర్త్డే ఫంక్షన్లు కావచ్చు, వివాహాస్పత్రులు ఎన్నెన్నో వృధా ఖర్చులు ఎన్నో పెడుతుంటాం, చూస్తుంటాం మనం. అవి కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని మరి ఎంతోమంది నిరుపేదలకు మనము మనవంతుగా సహాయం చేసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. వాళ్ళకు సహాయం చేసి వాళ్ళ మధ్యలో వేడుకలు జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా మేము వ్యక్తం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు గోవర్ధన శాస్త్రి, కూతురు అమూల్య, కుమారుడు మణితేజ, కుటుంబ సభ్యులు సూర్యనారాయణ, కళ్యాణ్, ఆశ్రమ నిర్వాహకులు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.